సాగర్, తాతయ్య మిమ్మల్ని చూడ్డానికి సాగర్ వచ్చాడు. కూర్చో సాగర్. తాతయ్య, నేను వచ్చేసానుగా, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకేం కాదు. తనకి న్యాయం చేయండి తాతయ్య, న్యాయం చేయండి. సాగర్, అమృత జీవితం పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకంతకంటే ఎక్కువ ఉంది. నన్ను క్షమించు సాగర్. అమృత నీ చేతులారా నేనే నరకంలోకి తోసేశాను. తాతయ్య, మీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడాలంటే బాధగా ఉంది తాతయ్య. తాతయ్య, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. అమృత ఈ ఇంటి కోడలు కావాలనేదే మీ కోరిక. మీరేం భయపడకండి, అమృత ఈ ఇంటి కోడలు అవుతుంది. నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాను తాతయ్య. మీ బాధ్యతను నేను తీసుకుంటాను. వికాస్, ఆంటీ, అంకుల్ కూడా బాధపడుతున్నారు. అయ్యో, అదంతా నటన సాగర్. పెళ్లికి ముందే మా దుర్మార్గులు అమృతని చంపేయాలని చూస్తున్నారు. వాడు రేణుకని చేసుకుంటున్నాడు. అది నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు సాగర్. అమృత, తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా? సాగర్, తాతయ్య ఎప్పుడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదేంటో అర్థం కావట్లేదు. అదే అమృత, ఆయన ఆలోచించేది ఎప్పుడు నీ గురించే, నీ భవిష్యత్తు గురించే, నీ పెళ్లి గురించి చెప్పాలని తాపత్రయపడుతుంటారు. అవును సాగర్, తాతయ్య ఎప్పుడు నా గురించి ఆలోచించేవారు. రామృత, వెళ్దాం. నేను తాతయ్య దగ్గరుంటాను, నువ్వు వెళ్ళు సాగర్. లేదమృత, నీ గురించి కొన్ని విషయాలు ఆంటీ అంకుల్తో మాట్లాడాలి. పక్కన నువ్వు కూడా ఉంటే మంచిది. ఏంటి సాగర్? ముందు నువ్వు నా వెంటరా. తాతయ్య, నేను ఆంటీ అంకుల్తో మాట్లాడతాను, తర్వాత వస్తాను. అమృత, రా.
అంకుల్, అమృత పెళ్లి విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? తాతయ్య హెల్త్ చూసి కూడా నేను ఇలా అడగడం పద్ధతి కాదని నాకు తెలుసు. అయినా సరే తప్పట్లేదు. తాతయ్య నిర్ణయించిన ముహూర్తానికే పెళ్ళవుతుందా, లేదంటే ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి వాయిదా వేసే ఉద్దేశం ఏమైనా ఉందా? వాయిదా వేయాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మేమంతా ఇంకా షాక్లోంచి బయటికి రాలేదు. పెళ్లి విషయం ఆలోచించడానికి కొంత టైం కావాలి సాగర్. నిజమే అంకుల్, కానీ ఒకసారి అమృత గురించి ఆలోచించారా? అమృతకేమైంది? అమృత మా కోడలు సాగర్. అదే ఫీలింగ్తో తను కూడా మీ మధ్య చాలా ఆనందంగా తిరుగుతుంది అంకుల్. తను ఒంటరి ఆడపిల్ల, ఎవరూ లేరు. అమ్మా నాన్న ఉన్నా దూరంగా పెట్టారు. నిశ్చితార్థం జరిగి ముహూర్తాలు చూస్తున్న టైంలో సడన్గా తాతయ్యకి ఇలా జరిగింది. ఇప్పుడు పెళ్ళవుతుందో లేదోనని తనకు చాలా ఆందోళనగా ఉంటుంది. కానీ ఎవరికి చెప్పుకుంటుంది? ఇప్పుడు మీరు తప్ప తనకెవరు లేరు. తాతయ్య గారు ఆస్తంతా అమృత పేరు రాస్తానంటున్నారు. ఏ సంబంధం లేని అమృతకు ఇప్పుడు కోట్ల ఆస్తి వచ్చింది. అన్నిటికంటే మీరు తనని సొంత కూతురుగా ఆప్యాయతతో ఆదరిస్తున్నారు. ఆ కృతజ్ఞతతో ఈ ఇల్లు నాది, ఈ కుటుంబం అంతా తన సరస్వం అని తన మనసులో ముద్ర వేసుకుంది. తాతయ్యకి అన్ని సేవలు చేస్తుంది. ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటుంది. వికాస్ని భర్తగా భావిస్తుంది. మిమ్మల్ని అత్తమామలుగా గౌరవిస్తుంది. ఒక రకంగా అమృత అన్అఫీషియల్గా మీ ఇంటి కోడలు. మామూలుగా అయితే మీతో అసలు ఈ విషయం డిస్కస్ చేసేవాడినే కాదు. అనుకోని పరిస్థితుల్లో వికాస్ అమృతను పాడు చేశాడు. ఎటూ వీల్లేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంట్లో తాతయ్య సపోర్ట్ ఉన్నంత వరకు అమృతకి ఎలాంటి అవసరం వచ్చినా తాతయ్యే చూసుకునేవాడు. తాతయ్య ఉంటే చొరవగా తన మనసులో మాటను చెప్పుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే అమృత తరపున నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మేము అమృతను మోసం చేస్తున్నామనే? చచ్చా, నా ఉద్దేశం అది కాదంటీ. చూడు సాగర్, నీ ఉద్దేశం ఏంటో మాకు క్లియర్గా అర్థమైంది. నాన్నగారు ఉన్నప్పుడు భయపడి పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కదలేని పరిస్థితుల్లో ఉన్నారు. అమృతని కోడలు చేసుకుంటారా లేదా అనేది నీ అనుమానం, అంతే కదా? అనుమానం కాదంకుల్. అమృత ఎలాంటి పెక్యులర్ స్టేజ్లో ఉందో మీరు అర్థం చేసుకుంటారని ఇలా అడిగాను. అంతేగాని మీ మీద అనుమానంతో మాత్రం కాదు. చూడు సాగర్, మాది మాట మీద నిలబడే కుటుంబం. మాకు వాల్యూస్ ఉన్నాయి. అమృతని ఇంటి కోడలు చేసుకోవాలనుకున్న నాన్న కోరికను తీర్చాలన్న పట్టుదల మాకు ఉంది. కానీ ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందేమో అని ఆలోచిస్తున్నాం. నేను కాదన్న అంకుల్. కానీ ఎన్ని రోజులు? నెల, 2 నెలలు, 3 నెలలు. కనీసం మాటొచ్చే పరిస్థితి ఉందో లేదో కూడా తెలీదు. 77 సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు పడిపోయాయి. మళ్ళీ ఆరోగ్యంగా లేచి తిరిగితే ఆనందమే. కానీ ఆ అవకాశం తక్కువగా ఉంటే?
సాగర్, నా మాట కూడా వింటావా? సాగర్, ఆ రోజు దేవుడి గది ముందు నిలబడి అమృతని పెళ్లి చేసుకుంటానని బొట్టు పెట్టి తనకి మాటిచ్చాను. ఈరోజు దైవంతో సమానులైన మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమృతని నేను పెళ్లి చేసుకుంటాను. తాతయ్య నిర్ణయించిన ముహూర్తానికే మా పెళ్ళి అవుతుంది. తాతయ్య కోరిక ప్రకారం మా పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమృతని పెళ్లి కూతురుగా కుడికాలు పెట్టించి మహాలక్ష్మిలా మా ఇంట్లోకి తీసుకొస్తాను. సాగర్, మనస్ఫూర్తిగా నేను నీకు మాటిస్తున్నాను, అమృతని నేను పెళ్లి చేసుకుంటాను. సరేనా? సరేరా. రే వికాస్, నేను నీతో అలా మాట్లాడానని నీ మనసులో నా గురించి తప్పుగా ఏమనుకోలేదు కదా? లేదురా. అంకుల్, మీరు నన్ను అపార్థం చేసుకోలేదు కదా? అపార్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అమృత విషయంలో నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. రేపు అమృత తరపున పెళ్లి పెద్దవి నువ్వే సాగర్. రే సాగర్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వరా. అట్ ది సేమ్ టైం అమృతకు కూడా బెస్ట్ ఫ్రెండ్వి. నీ మాట మంచైనా చెడైనా వినాలి. థ్యాంక్ యూ రా. సరే వికాస్, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమృత, సాగర్ని గేట్ దాకా వదిలేసిరా. పర్లేదురా, నేను వెళ్తాను. లేదురా, తన మనసులో ఏమన్నా ఉంటే నీతో చెప్తుంది కదా, అందుకే వెళ్ళమంటున్నాను. అమృత, తీసుకెళ్ళు. వస్తాను అంకుల్. వస్తానంటీ. ఒరే వికాస్, వీడేంట్రా అమృత గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నాడు? వీడికి దాని మీద లవ్ కదా నాన్న, అందుకే తెగ ఫీల్ అయిపోతున్నాడు. అమ్మో, వీడిని ఎలాగైనా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అవును, అమృతని వికాస్కిచ్చి పెళ్లి చేస్తాడంట. వాడు మా పెళ్లి చేయడం కాదమ్మా, ముందు వాడిని అమృతని విడదీయాలి. ఆలోచిస్తా. వీడికి చెక్ పెట్టే టైం కోసం చూస్తున్నాను. మలేరియా జ్వరం వచ్చినట్టు అమృతను వదలకుండా తిరుగుతున్నాడు. వికాస్ చెప్పాడు కదా లవ్ ఏరియా అని. అయినా మనోడు స్కెచ్ చేస్తే వాడు అడ్రస్ లేకుండా పోతాడు. అయినా అవన్నీ వికాస్ చూసుకుంటాడులే. పద. అమృత, నేను అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా? ఒకవేళ నేనేమైనా ఎక్కువగా మాట్లాడానా? నా మాటలకు నువ్వు కన్విన్స్ అయ్యావు కదా అమృత? అంటే నేను తప్పుగా మాట్లాడానా? లేదు సాగర్, మా అమ్మా నాన్న ఉండుంటే ఏం మాట్లాడేవాళ్ళు, నువ్వు కూడా అదే మాట్లాడావు. సరే, వస్తాను అమృత. జాగ్రత్త. అలాగే సాగర్.
ఇవి 50,000 ఒక్క రూపాయి వెంగయ్యవి. ఇవి 50,000 100 రూపాయలు అవతారవి మా తమ్ముడివి. ఏమండి మీరు ఒకసారి లెక్క పెట్టండి. ఏం అక్కర్లేదు, లోపల పెట్టు. ఆ వెంగయ్య కంటే మా తమ్ముడే ముందుగా 5 లక్షలు డిపాజిట్ చేస్తాడు. మీరు మీ చెల్లెలు ఆ తర్వాత మాట మార్చకూడదు. అలాగే చూద్దాంలే. ఏమైనా మీరు పెట్టిన స్వయంవరం భలే వర్కౌట్ అవుతుందండి. ఆడపిల్లలకు 1 కంటే ఎక్కువ సంబంధాలు పోటీ పడి వచ్చినప్పుడు ఇలాంటి స్వయంవరాలు పెడితే వరకట్నం పెడితే తప్పుతుంది. మీరేమంటారండి? వదినా, నువ్వు అలా ఆలోచించడం తప్పు. రామ్మా కూర్చో. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మీరు ఆగండి. ఏంటే తప్పు? నీకేదో పెద్దగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. తెలుసుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏంటమ్మా నువ్వు చెప్పేది? అన్నయ్య, మీరు పెట్టిన ఈ స్వయంవరం నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? మొన్న వెంగయ్య వచ్చి నెత్తి మీద డబ్బులు పోసి ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు అంటూ ఓ గెంతులేసావుగా. ఇప్పుడు బుద్ధొచ్చింది. అసలు నీకెక్కడుందే బుద్ధి? నీ తల్లా ఉన్నదంతా ఒట్టి బురద. వదినా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ నీది, నువ్వే డబుల్ యాక్షన్ చేస్తున్నావు. మీ అన్నయ్య చెప్పినప్పుడు స్వయంవరానికి ఊహు అని, ఇప్పుడు ఊహు అంటావా? ఇప్పుడు నువ్వు ఇష్టం లేదంటే వదిలేస్తాననుకున్నావా? పందెం పందెమే. ఏంటండి మీరు మాట్లాడరు? సుబ్బు, ఏంటమ్మా హఠాత్తుగా ఇష్టం లేదంటే అలా? అవునన్నయ్య, నాకు వెంగయ్య మీద నమ్మకం ఉంది. నేను వెంగయ్యనే పెళ్లి చేసుకుంటాను. దయచేసి ఈ పంద్యాన్ని క్యాన్సిల్ చేయండి. ఏయ్ ఏంటి అంతా నీ ఇష్టమేనా? ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారా అని ఎలక్షన్ కౌంటింగ్లో టెన్షన్లా మేమెదురు చూస్తుంటే మధ్యలో ఇష్టం లేదంటే ఎలా కుదురుతుంది? లేకపోతే మార్కెట్లో వేలమేసుకోవడానికి నేనేం చేపపిల్లని కాదు, ఆడపిల్లని. ఆ, నాకు మనసుంది. ఆ మనసు వెంగయ్యనే ప్రేమించింది. నా మనసులో అతనికే స్థానం ఉంది. మనసుని గౌరవించండి. ఇలా కౌంటింగ్లో పెట్టి ఆడపిల్ల మనసుని ముక్కలు చేయకండి. చూసారండి మీ చెల్లెలు? వెంగయ్య ఎలాగూ సంపాదించలేడు, నా తమ్ముడు ఎలాగైనా కష్టపడి సంపాదిస్తాడన్న భయంతో ఆడు ఇది కలిసి చాలా నాటకాలు ఆడుతున్నారు. నేను ఒప్పుకోను. నా తమ్ముడికి అన్యాయం చేస్తే నేను సహించనంతే. అన్నయ్య, మీకు నా మీద గౌరవంతోనో ప్రేమతోనో ఆ పని చేసి ఉండొచ్చు. అదెంత తప్ప మీరే ఆలోచించండి. ఆ 5 లక్షలు సంపాదించడానికి వాళ్ళిద్దరు చెడుదారిలో పడితే నష్టపోయేది మనమే కదన్నయ్య. ఈ కాలంలో డబ్బు సంపాదించడమే ముఖ్యం. చెడిపోయి సంపాదించారా, బాగుపడి సంపాదించారా ఎవడకు కావాలి?